నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కంటోన్మెంట్ ను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలి. సాధారణ బోర్డు మీటింగ్ ను బహిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. దాడి చేసేది కాంగ్రెస్ వాళ్ళు, కేసులు పెట్టేది బీఆర్ఎస్ పైన. ప్రజా తీర్పును హత్య చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళన. అడ్డుకున్న పోలీసులు. నాంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం. లోకయుక్తకు ఫిర్యాదు చేసిన న్యాయవాది ఇమ్మినేని రామారావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కంటోన్మెంట్ బోర్డును వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సాధారణ బోర్డు మీటింగ్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహిష్కరించారు. ఇక కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గత 6 నెలలుగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థలో బీజేపీ రాచరిక పాలన నడుస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీ గణేష్ విమర్శించారు. కంటోన్మెంట్ విలీన ఉద్యమం నినాదంతో కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం ఇటీవలే 8 రోజుల రిలే నిరాహార దీక్షను చేశారు. ఆ రిలే నిరాహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున తమ మద్దతును అందించారని, అదే విధంగా రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ విలీన ఉద్యమం వివిధ రూపాల్లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ రోజు బోర్డు మీటింగ్ ని నేను బైకాట్ చేయడం అయింది. మీరు గతంలో కూడా యాక్టాలు ఏముండే ఉండి వాళ్ళే ఆఫీసర్స్ మన సర్వీసెస్ ఇస్తుండే. అట్లా కాకుండా ఏం చేసిరు, 1924 యాక్ట్లా పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉండాలనేసి, పబ్లిక్ నుంచి రిప్రజెంటేటివ్ ఉండాలంటే అప్పుడు వాళ్ళంతా యాక్ట్ తీసుకొస్తే 1954 మొదటి ఎలక్షన్ అయింది. ఎలక్షన్లో పబ్లిక్ వాయిస్ వినిపించింది. అప్పటి నుంచి సిస్టంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చింది. అంతకుముందు వాళ్ళే అఫీషియల్సే పరిపాలించేవారు. సివిలియన్స్ పెరిగిపోయినాక సివిలియన్స్ గొంతు ఉండాలనేసి ఎలక్షన్ తీసుకొచ్చింది. ఎలక్షన్ 54లో అయిన ఆనాటి నుంచి ఎలక్షన్ సిస్టమ్ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు భారతదేశంలో ఉంది. ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, ఏం పరిస్థితి అర్థం లేని పరిస్థితి. 2026 అయినా వస్తలేదు, 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చింది. అలాంటి ఓటు హక్కు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ హక్కులను కాలరాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఏమైనా దేశంలో ఎమర్జెన్సీ నడుస్తుందా? ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు మెర్జ్ కమిటీ వేసి మళ్ళీ మెర్జ్ గురించి ఏం ప్రాసెస్ లేదు. ఎక్కడుంది అక్కడే ఇంకోటి ఉంది. దాని మీద చర్చ లేదు. దాని మీద ఏమైందని కూడా ఇప్పటికీ పబ్లిక్ తెలియదు. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ చాలా అవసరం. లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అవసరం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వారికి నచ్చిన వాళ్ళకి వారి గొంతుకగా అవకాశం ఇస్తారు. వాళ్ళ హక్కులు కాలరాసి వీళ్ళకి ఏం పెత్తనం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏది పెత్తనము ఏదైతే ఉందో వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ వీళ్ళు కాలరాసి మీరు ఎలక్షన్ పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఇది ఒక రాజుల పాలన లేక అయిపోయింది. మాకు ప్రజాపాలన కావాలన్న ప్రజలంటే ఇది రాజుల పాలన లేక ప్రతిసారి ఒక రాజపత్రం రిలీజ్ అయ్యి ఈ పేరు ఆ పేరు మీరే చూసిరు. ఈయన ఈ రోజు సెలక్షన్ అయితే ఈ రోజు నుంచి కంటిన్యూషన్ అయితే ఒక నెల రోజుల ముందే వాళ్ళు గెజిట్ ఇచ్చింది. పోయిన నెల అంత అర్జెంట్ వచ్చేసి మన 3 రోజులనే పేరు డిక్లేర్ చేశారు. వాళ్ళకు ఈ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి ఉన్న ప్రేమ, పేర్ల మీద ఉన్న ప్రేమ, ప్రజల సమస్యల మీద, ప్రజా అవసరం మీద బీజేపీకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి
పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ రోజు ఈ బైకాట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ మినిస్టర్ దాకా వెళ్ళాలి కాబట్టి వారి ద్వారా ఇచ్చినాము. ప్రజలకంతా మంచిది అయ్యే వారికి ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయ్యే వారికి పోరాటం కొనసాగుతూనే ఉంటది. కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ కొనసాగుతుంది. అందులో భాగంగానే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. ఏ విధంగా అయితే నేను ఆ దీక్షలు చెప్పిన నేను ఎన్ని స్టెప్స్ వేస్తామని, అందులో భాగంగా సంతకాల సేకరణ కావచ్చు, అందరినీ కాలనీ వాళ్ళని బస్తీ వాళ్ళు ఎక్కడ చేసి ఏమేమి చేయాలో చెప్పాం. అవన్నీ నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా మెర్జర్ అయ్యే వరకు పోరాటం. ప్రజల ఓటు హక్కు కల్పిస్తాం. ఇక్కడ ఓటు వేసి వాళ్ళు కోరుకున్న వ్యక్తి ఓటు వేసే వారికి పోరాటం కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 18 వార్డులలో కాంగ్రెస్ కు 11 వార్డులు వస్తే మేము దాంట్లో వేలు పెట్టలేదు. అదే క్యాతనపల్లిలో 22 వార్డులలో బీఆర్ఎస్ కు 14 వస్తే మీరెందుకు ప్రజా తీర్పును హత్య చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆరోపించారు. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ ఎంఆర్ఓలు మా అభ్యర్థులకు ఫోన్ చేసి మీ ఇండ్లు కూల్చేస్తారని బెదిరిస్తున్నారని అన్నారు. రాళ్లు కాంగ్రెస్ వాళ్ళు విసిరితే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేసి కేసులు కూడా మా మీదనే పెట్టారని, మా కార్లు ధ్వంసమైతే టీవీలలో ఏమో వివేక్ కార్లు ధ్వంసం చేశారని చూపిస్తున్నారని బాల్కా సుమన్ అన్నారు. నిజంగా పోలీసు వాళ్లకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే వీడియో ఫుటేజ్ చూడాలని అన్నారు. వివేక్ వెంకటస్వామికి ఊడికం చేస్తూ సిగ్గులేని దద్దమ్మల్లాగా పోలీసులు మా మీద కేసులు పెట్టారని ఆరోపించారు. నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టాలి, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది పొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్రదాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు, అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్నా పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినట్టు నా మీద కేసు పెట్టారు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయము గటువైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా, క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం, ప్రజలందరికీ తెలుసు. బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి, ఇళ్ళకెళ్ళి 14 మందిలకెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్లోని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు ముందు ఏబీవీపీ నాయకులు బైఠాయించారు.
300 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేయకుండా వారి జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటమాడుతుందని ఏబీవీపీ నాయకుడు పృథ్వీ ఆరోపించారు. అనుకోని కారణాలతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివి సెకండ్ ఇయర్ మరో కాలేజీలో చదివిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల 300 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోతున్నారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్స్ కు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ హైకోర్టు న్యాయవాది ఇంబినేని రామారావు రాష్ట్ర లోకయుక్తలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పై విచారణ చేపట్టాలని న్యాయవాది రామారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ గా పనిచేసిన సమయంలో పుప్పల్గూడలోని కందిశీలకు భూముల్లో 27 ఎకరాలకు అక్రమంగా చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి కట్టబెట్టారని రామారావు తెలిపారు. మాజీ ఎంపీకి చెందిన వెస్టర్న్ విండర్స్ అనే సంస్థ నిర్మాణాన్ని చేపట్టిందని, ఈ భూదందాలకు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని లోకయుక్త న్యాయస్థానాన్ని కోరినట్టు రామారావు తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఏప్రిల్ 16 లోపు నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిని లోకయుక్త ఆదేశించినట్టు రామారావు తెలిపారు. ఓవరాల్గా ఎన్నైనా మొత్తం ఇప్పటికి అయినాయి. ఈ బర్నింగ్ చనిపోయింది వాళ్ళు చెప్పారు 150 1300 ఇయర్ 2022 నుండి 2024 వరకు 2 ఇయర్స్ 12 నుంచి 1300 చనిపోయింది. ఓన్లీ సిటీ స్టేట్ హైదరాబాద్
గతంలో కూడా తమిళనాడు నుండి వచ్చింది. గతంలో కూడా గతంలో హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ చేసిన మోసాలపై నేను ఏ విధంగా అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడి సర్వే నంబర్ 277లో ఉన్న ప్రభుత్వ భూమి కాందిశీకుల భూమికి అనుమతులు ఇచ్చారో, ఎవరికైతే మన రంజిత్ రెడ్డికి సంబంధించిన గడ్డం రంజిత్ రెడ్డి, గతంలో ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డికి సంబంధించిన వెస్ట్రన్ విండ్సర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు, అదేవిధంగా రఘురామ్ రెడ్డికి చెందిన డిఎస్ఆర్ అనే సంస్థకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టారో ఆ విషయంపై నేను లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో లోకాయుక్త దీనిపై విచారణ చేపట్టినాక దీనిపైన సమగ్ర నివేదిక అనేది కోరడం జరిగింది. ఏ విధంగానైతే మీరు చూస్తున్నారో 2025లో కూడా అమోయ్ కుమార్ కమిషనర్గా కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది, ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సర్వే నంబర్ 277లో ఉన్న భూమి ప్రభుత్వాందే. అదేవిధంగా గతంలో కాందిశీకుల భూమి అని దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఆ కాందిశీకుల భూమిలో ఎటువంటి నిర్మాణాలు కావచ్చు, లేకుంటే ఎటువంటి చట్ట ప్రకారంగా ఎటువంటి అనుమతులు కావచ్చు ఇవ్వడానికి వీల్లేదు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిగా నిర్ధారింపబడ్డది. గతంలో ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ అత్రాఫ్లో ఎన్నైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఏవైతే నిషేధిత జాబితాలలో పెట్టారో ఆ నిషేధిత జాబితాని 2025లో కూడా సమగ్రంగా క్రోడీకరించి దాన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో 2005 నుండి మొదలు పెడితే పూర్తి శాతం సర్వే నంబర్ 277 అనేది కాందిశీకుల భూమిగా చూపెట్టబడ్డది. అదేవిధంగా ప్రభుత్వ భూమిగా నోటిఫై చేయబడ్డది. అయితే దీనిలో మొత్తం గతంలో అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా శివబాలాజీ కావచ్చు, వీరికి పూర్తి స్థాయిలో సహకరించి గతంలో ప్రభుత్వ భూములను తారుమారు చేసి, రికార్డులు తారుమారు చేసి, ప్రభుత్వ భూములకు కూడా అనుమతులు ఇస్తూ పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై విచారణ జరిపిన లోకాయుక్త ప్రభుత్వాన్ని ఒక సమగ్ర నివేదిక అనేది ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నివేదికను ఏప్రిల్ 16 లోపల మీరు సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఒక్కో విద్యార్థి నుంచి 10,000 మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను అడ్డుకునేందుకు వచ్చిన ప్రిన్సిపల్ తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. అసలు కూడా తిన్నావు సార్, సార్ ఇన్ని రోజులు సార్ మా బాధ అర్థం చేస్తే సార్ మేము కూడా మీ పిల్లలు అంటున్నాం సార్. సార్ మేము ఏమంటున్నాం,
సిద్దిపేట జిల్లా వంటి మామిడిలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు దిష్టి బొమ్మను నీలం మంత్రివర్గీయులు దహనం చేశారు. ఇన్స్నాపూర్ మున్సిపాలిటీ పీఠం నీలం కవితకు దక్కకపోవడంతో బీసీ నీలం వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎక్సాఫిషియన్ ఓటు రఘునందన్ రావు వేయకుండా బీసీలకు మోసం చేశారంటూ నినాదాలతో హోరెత్తించారు. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన రఘునందన్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అంటే మొన్న జరిగినటువంటి 16 తారీఖున జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో మన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మన బీజేపీ ఎంపీ గారు రఘునందన్ రావు గారికి అక్కడ ఎక్సాఫిస్ ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. అతను ఎందుకు చేసుకున్నాడు? అక్కడ ఒక కౌన్సిలర్ కూడా గెలవలేదు. అక్కడ ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా గెలవలేదు. గెలిచినప్పుడు ఎక్సాఫిస్ ఓటు నువ్వు ఎట్లా నువ్వు నమోదు చేస్తావు, ఎట్లా ఓటు వేస్తావు? నువ్వు బీజేపీ అంటే నువ్వు బీఆర్ఎస్ కోవట్టువా? నువ్వు కోవట్టువా? బీఆర్ఎస్ నువ్వు అమ్ముడు పోయినావా? ఎంత తీసుకున్నావు తెలవాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఓటు వేయడం వల్ల ఒక బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారి మీద మీరు ఇంత కుట్రపూరితమైన చేస్తున్నారు. మీకు ఇది అన్యాయమైంది. బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తున్నారు రఘునందన్ రావు గారు. ఇక్కడి నుంచి మీ మతం స్టార్ట్ అయింది. దుబాకలో మీరు ఎలా గెలుస్తారు? నెక్స్ట్ మీరు ఓట్లు అడుగుతారు కదా, అప్పుడు చూసుకుందాం మేము. మీరు ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము. మీరు మున్సిపల్ ఎలక్షన్ లో మీరు ఏం చెప్పారండి? మీరు బీఆర్ఎస్ మైపాల్ రెడ్డి గారు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ తెలియని మైకంలో ఉన్నాడు నువ్వు అని చెప్పి నువ్వు ప్రచారం చేసినావు. అదే మొన్న 16 తారీఖున నువ్వు ఇలా ఓటేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ వెంటనే రఘునందన్ రావును సస్పెండ్ చేసి మన ఎంపీ కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు. అలాగే మీరు హరీష్ రావు గారు చెప్తే మీరు ఓటేస్తారా? హరీష్ రావు అని చెప్పినాడు. ఏ హరీష్ రావు అని చెప్పినాను మీకు? హరీష్ రావు గారు చెప్తే మీరు పోయి ఓటేసి అక్కడ ఒకటే కార్లో పోయి అయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని తెలియని మైపాలేరుతో మీరు పోయి మీరు ఒకటే మీరు ఇలా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేసి ఇలా కుట్రపూరితమ్మ చేసి మీకు అక్కడ పోయి ఓటేయడం జరిగింది. మీరు ఓటేయడం వల్ల ఇప్పుడు ఒక మహిళ బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారు అక్కడ చైర్మన్ అవుతుండే. మీరు చైర్మన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఓటేయడం వల్ల చైర్మన్ కోల్పోయినాం. మీరు అంతా కుట్ర చేసి బీజేపీ ఒకటై మీరు అక్కడ ఓటేసి అగ్రవర్ణ అందరూ ఒకటై బీజేపీ అన్నదొక్కని చూస్తే బిడ్డ ఖబర్దార్. కంటోన్మెంట్ ను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలి. సాధారణ బోర్డు మీటింగ్ ను బహిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. దాడి చేసేది కాంగ్రెస్ వాళ్ళు, కేసులు పెట్టేది బీఆర్ఎస్ పైన. ప్రజా తీర్పును హత్య చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళన, అడ్డుకున్న పోలీసులు. నాంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం.
లోకయుక్తకు ఫిర్యాదు చేసిన న్యాయవాది ఇమ్మినేని రామారావు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.